రష్యాలో పేలుళ్ళు, ఆ పేలుళ్ళ అంటే కాల్పుల తర్వాత మాస్కో మాల్ మీద కాల్పుల తర్వాత అడవిలోకి పారిపోవడం, ఆ పారిపోయిన సందర్భంగా దొరికిపోవడం, ఆ దొరికిన వాళ్ళని పట్టుకుని కోర్టులో ప్రొడ్యూస్ చేయడం, వాళ్ళని చేతులే నరికారా, కాళ్ళే నరికారా, చావ చితకబాది తీసుకొచ్చారు రష్యన్ సైనికులు. ఆ వ్యవహారం మీద ఇప్పుడు తాలిబన్లు తాజాగా స్పందించారు. తాలిబన్ మౌత్ పీస్ అల్ మిర్సాద్ has revealed new details about one of the Moscow attackers. Fariduddin Shamsuddin was one of the 4 Tajik citizens behind March 2022 Moscow attack. Pro-Taliban Al-Mirsad said Fariduddin is a resident of Loyob village in Hissar city, Tajikistan. A relative told Al-Mirsad that Fariduddin worked at a bakery in Hissar before moving to Russia. The relative claimed Fariduddin had no inclination towards violence before moving to Russia. Fariduddin was reportedly imprisoned for sexual harassment when he was in 7th grade. ఇది ఎవడో వాడు ఫరీదుద్దీన్ అనేటువంటి వాడు ఈ నలుగురిలో ఒకడు. వాడు తజికిస్తాన్లో ఉన్నాడు, ఒక బేకరీలో పనిచేస్తున్నాడు. వాడిని 7వ తరగతిలో రేప్ కేసులో, సెక్సువల్ హెరాస్మెంట్ కేసులో అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. ఆ తర్వాత బయటకు వచ్చాడు. అంటే వాడు జైల్లో ఉండగా ఈ తీవ్రవాదులు వాడిని పట్టుకెళ్ళి, ఎందుకంటే ప్రభుత్వం వాళ్ళు ఒకటే కదా, ట్రైనింగ్ ఇచ్చి ఇన్నాళ్ళ తర్వాత అంటే స్లీపర్ సెల్గా ట్రైనింగ్ ఇచ్చి బేకరీలో పని చేపిస్తా జాగ్రత్తగా ఇప్పుడు అటాక్ వాడారని అర్థమవుతుంది అనమాట.